హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన ప్రధాన వార్తాపత్రికల వార్తలు, దాని వెనకున్న వాస్తవాల్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా 'సాక్షి' పేపర్‌లో "జంతువుల కొవ్వు కలిసిందని చెప్పు. నువ్వు అట్లా చెప్పకపోతే నిన్ను చంపేస్తాం" అని చెప్పి ఇగ అంటే చెప్పరాని భాష, రాయరాని భాషలో ప్రొఫెసర్ నాగేశ్వరు మాజీ ఎమ్మెల్సీ ఆయన టీవీలలో విశ్లేషణలు చేస్తా ఉంటాడు. అంటే వర్తమాన అంశాలపైన, అన్ని అంశాలపైన పొలిటికల్, నాన్ పొలిటికల్ అన్ని ఇష్యూస్ పైన విశ్లేషణ చేస్తా. ఆ విశ్లేషణ సందర్భంలో పదే పదే ఆయన కొన్ని అంటే కన్‌స్ట్రక్టివ్ మాటలు మాట్లాడుతుండు. అసలు అక్కడ జరిగిన కల్తీయో, జరిగిన అపచారం కంటే ప్రచారం ఎక్కువ చేస్తున్నారు. నిజంగా కల్తీ జరిగి ఉంటే మీరు చర్యలు తీసుకోవచ్చు. సిట్ ఉంది, ప్రభుత్వం ఉంది, యంత్రాంగాలున్నాయి. అక్కడ కలిసిందేమో గానీ మీ ప్రచారం ఎక్కువైంది. పదే పదే పత్రికల్లో, టీవీ ఛానెల్‌లో కొవ్వు, కొవ్వు, కొవ్వు అని మాట్లాడటం చాలా ఇబ్బందికరంగా ఉంది. అది ఒక రకంగా హిందువుల మనోభావాలపైన, మతం పైన దాడి చేసినట్టుంది తప్ప, హిందూ మతోద్ధరం అంటే మతం కోసం పనిచేసిన, మతం కోసం ఏదో సింపతి చూపించినట్టు లేదు. ఆ మతం పైన దాడిలే, లిటరల్‌గా దాడే అనిపిస్తుంది పేపర్‌లో, టీవీ ఛానెల్ రాసే వ్యవహారం చూస్తే అని చెప్పిండు. వాస్తవం కూడా అది. రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుపెడితే కిందున్న మంత్రుల దాకా, ఎమ్మెల్యేల దాకా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రాసే మీడియాలు, అనుకూలంగా రాసే పత్రికలు పదే పదే కలిసింది, కలిసింది. అరే కలిసిన దానిపైన చర్యలు తీసుకోండి. కలిసిందని ఎక్కడా లేదు. ఎన్‌డీడీబీ రిపోర్ట్‌లో గానీ, ఇప్పుడు ఇచ్చిన సిట్ రిపోర్ట్‌లో గానీ స్పష్టంగా కొవ్వు కలిసిందని చెప్పట్ల. కల్తీ వేరు, కొవ్వు వేరు. కొవ్వు అంటే అపచారం జరిగినట్టు. ప్రసాదానికి అపచారం జరిగినట్టు. కల్తీ అంటే వేరు మళ్ళా. అది ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం కల్తీ చర్యలు అయ్యుంటాయి. పదే పదే లేదు అపచారమే జరిగింది, అపవిత్రం జరిగింది అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానము ప్రసాదం పైన, పవిత్రత పైన అనుమానం వచ్చేటట్టు, అసలు హిందూ మతం పైన అనుమానం వచ్చేటట్టు, హిందూ మతం పైన ఒక రకంగా లిటరల్‌గా దాడి చేస్తున్నారని చెప్పి ఆయన వాస్తవానికి చెప్పిండు. అది గిట్ల వీళ్ళకి. అట్ట చెప్తురు. ఎన్‌డీడీబీ రిపోర్ట్‌లో వాస్తవంగా కలిసిందని కూడా రాలేదు. సస్పెక్టెడ్ అడల్టరీ అని వచ్చింది. అనుమానం. అడల్టరీ ఉండొచ్చు అనే అనుమానం. దానికి ఉంది అని చెప్పిండు ముఖ్యమంత్రి. ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళ మంత్రులు నిన్న మొన్న ఏం మాట్లాడుతున్నారు. యాసిడ్స్ కలిసినాయి. బాత్రూమ్‌లు క్లీన్ చేసే దానికి సంబంధించిన యాసిడ్స్ కలిసినాయి అని చెప్తున్నారు. యాసిడ్స్ కలిస్తే బతుకుతారా మనుషులు? ఎన్ని వేల మంది ఆ ప్రసాదం తిన్నోళ్ళు ఇప్పుడు హాస్పిటల్ పాలు కావాలి? అది ఎక్కడన్నా ఉందా డాటా? పదే పదే మీ రాజకీయం కోసం ఎవరినో టార్గెట్ చేసి వాళ్ళ కోసం ఇది తీసుకునే బదులు, రాజకీయ టార్గెట్లు ఇంకొక అంశం పైన ఇంత సున్నితమైన అంశం పైన కాకుండా వేరే అనేక అంశాలు ఉంటాయి మీకు. ఇప్పుడు కల్తీ లిక్కర్ అన్నారు. తీసుకోండి, ఎవరికీ ఇబ్బంది లేదు. ప్రమాదం లేదు. ఒక మత విశ్వాసానికి సంబంధించింది కాదు అది. అటువంటివి చాలా ఉంటాయి మీరు తీసుకోవాలంటే. ఇప్పుడు ఈ అసలు ప్రసాదం పైనే పదే పదే అపవిత్రత పైన చెప్తుంటే మీరు చెప్పే నిజాలను కూడా నమ్మే పరిస్థితి లేకుండా అయింది. ఈరోజు కొన్ని టీవీ ఛానెల్‌లు, పత్రికలు, కొన్ని కొంతమంది పార్టీ నాయకులు. వాళ్ళు నిజంగా రేపు వాళ్ళు నిజం చెప్పినా గానీ, ఇది కూడా రాజకీయం అనే పరిస్థితికి వచ్చింది ఈరోజు. అది గమనించుకోండి. నువ్వు చెబుతావా? చెప్పవా? నువ్విచ్చే డిబేట్‌లలో జంతువుల కొవ్వు లడ్డూలో, నెయ్యిలో కలిసిందని చెప్పు. చెప్పకపోతే చంపేస్తాం రా నా అని ఇగ ఇంకొక ఇగ ఎక్స్‌ట్రీమ్ బాస్ అన్నట్టు. దానిపైన మంత్రి నారా లోకేష్ గారికి ఇన్ఫార్మ్ చేసిండట. మెసేజ్ పెట్టిండట. ఆ నంబర్‌లు ఎవరో కూడా చెప్పిండట. దాదాపు 4 డేస్ అయింది. ఇంతవరకు చర్య లేదు. వాళ్ళ టీమ్ వోళ్ళు జయ ఏదో చెప్పిండు. జై అనే వ్యక్తికి కూడా చెప్పిండట. ఇంతవరకు ఏం లేదు. ఫోన్‌లు వస్తూనే ఉన్నాయట. బెదిరింపులు వస్తున్నాయి. అంటే ఈ రకంగా నిజంగానే కల్తీ జరిగితే అసలు మీరు బెదిరించడం ఏంటి? సిట్ ఉంది. సిట్‌కి రిపోర్ట్ ఇయ్యాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ప్రతిరోజు వార్త రాస్తున్నారు. ఈరోజు అయితే ఇంకా దిగజారి రాశారు. శ్రీశైలం, తర్వాత ద్వారకా తిరుమల, ఇంకా చాలా సింహాచలం ఇట్లాంటి దేవాలయాల్లో కూడా జరిగినాయని రాశారు. ఇక లడ్డూలో ఒక నెయ్యే కాదు మిగతా దినుసుల్లో కూడా కల్తీ జరిగిందని రాశారు. అంటే లిటరల్‌గా హిందూ మతాన్ని బజారున పడేసే కార్యక్రమం, హిందూ ప్రసాదం పవిత్రత పైన దాడి చేస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ పత్రికలు, మీడియా ఛానెల్‌లు. వాళ్ళేదో అనుకుంటున్నారు హిందూ మతంలో ఏదో జరిగింది మేము చెప్తున్నాం కాబట్టి జనాలు నమ్ముతున్నారు గానీ, జనాలు ఉంచుతున్నారు. ఛీ అంటున్నారు. అది గమనించాల. ఈ దిగజారుడు బెదిరింపులు, ఈ బెదిరింపులు చేసే కాడికొచ్చిందంటే మీరు రాజకీయం చేస్తున్నట్టు. హిందూ మతం కోసం అయితే ఆయన్నెందుకు బెదిరించాలి? ఎవరి స్వేచ్ఛ వాళ్ళు మాట్లాడేది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే అడ్డగోలుగా ఎన్‌డీడీబీ రిపోర్ట్ ఉంది నేను చూసినా, ఆళ్ళు లేని దాన్ని ఉందని చెప్పిన తర్వాత, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నిజాలు చెప్తే తప్పేంటి? రాష్ట్ర హోంమంత్రి స్వయంగా దాంట్లో యాసిడ్స్ కలిసినయి, తినొద్దు ప్రసాదం అని ఒక హోంమంత్రి హోదాలో ఉండి చెప్పిన తర్వాత కలవకుండా కూడా,
ప్రొఫెసర్ నాగేశ్వర గారు వాస్తవాల్ని, నిజాల్ని చెప్తే తప్పేంటి? అంటే భుజాలు తడుముకుంటున్నారు. మేము చెప్పింది చెప్పాలి. మా పేపర్‌లో మేము చెప్పింది మీరందరూ చెప్పాల్సిందే అని చెప్పే కార్యక్రమం ఒకటి 20-30 ఫోన్‌లొచ్చినాయట. చంద్రబాబు దేవుడితో ఆటలు మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ మండిపాటు. దేవుడితోని ఆటలు ఆడవద్దని చెప్పారట. చెప్పినా అంతే అదే పద్ధతి. ఇంకోటి శివ ఇదేం దారుణం. శ్రీశైలంలో చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యం. కనీస సదుపాయాలు కల్పించకపోగా ఇవి కల్పించాలి మీరు. ఇప్పుడు తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గలో ఇప్పటికే తొక్కేసలాట జరిగి పదుల సంఖ్యలో భక్తులు చనిపోయారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. అంతకుముందు ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు పుష్కరాల్లో దాదాపు 29 మంది చనిపోయారు. ఇవన్నీ పరిణామాలు, ఇవన్నీ మనకి గుణపాఠాలు ఉన్నా కూడా కనీసం నేర్చుకోవాలిగా. ఇన్సిడెంట్స్ ఉన్నాయి కళ్ళ ముందు. శ్రీశైలంలో శివభక్తులు ఉంటారు. వాళ్ళు పవిత్రంగా మాలేసి ఒక 41 రోజుల పాటు దీక్ష చేసి వాళ్ళ యొక్క ఆ ఇరుముడి సమర్పించడం కోసం వస్తూ ఉంటారు. వాళ్ళకి కనీస వసతులు లేవట. తాగేయడానికి నీళ్ళు లేవు. వాటర్, మంచినీళ్ళు తాగేదానికి కూడా లేవు. వీళ్ళు మేము హిందూ మతం కోసం ఉద్ధరిస్తాం, మాట్లాడరా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీకు బాధ్యత లేదా? మాట్లాడరా సొసైటీలో? ఏంటి మాట్లాడేది? మీరు రాజకీయం చేస్తుంటే మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? మీరు చేయాల్సింది ఇది. ఆల్రెడీ తిరుపతిలో తొక్కిసలాట, కాశీబుగ్గలో తొక్కిసలాట, సింహాచలంలో తొక్కిసలాటతో చనిపోతే మళ్ళీ శ్రీశైలంలో ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. దాని దగ్గర ఏర్పాట్లు చేయాలనే కనీస సోయి ఉండాలిగా. అది మర్చిపోయి మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడరా? దీనిపైన ఎవరు మాట్లాడాలి? మీరు మాట్లాడరా? మీకు బాధ్యత లేదా? ఏంటి ఇడిపోతుంది అంటాడు చంద్రబాబు నాయుడు. వాట్ ఆర్ యూ టాకింగ్ అంటాడు. మరి ఇదేంటిది? వాట్ ఆర్ యూ డూయింగ్ అని ప్రజలు, భక్తులు అడుగుతున్నారు ఈరోజు. అక్కడ ఉన్న భక్తులు కొంతమంది వాయిస్ ఇచ్చారు. ఇంత దారుణమైన, దుర్భరమైన పరిస్థితులు ఎప్పుడు లేవని చెప్పి. ఇది మీరు చేయాల్సిన కర్తవ్యం, మీరు చేయాల్సిన పని చక్కగా చేయక పదే రాజకీయం చేస్తే ఎట్లా? మతంతోని, ప్రసాదంతోని, లడ్డూతోని, దాంతోని మొత్తం రాజకీయం చేస్తా అంటే లడ్డూతోని రాజకీయం ఎన్ని రోజులు చేస్తారు? అది కాదు కదా. అడ్మినిస్ట్రేషన్ చేయండి. ఇదేం దారుణం అని శివభక్తులపైన లాఠీ చార్జ్ చేశారు స్వయంగా. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి భక్తులపైన లాఠీ చార్జ్ చేశారు. వాళ్ళు ఒక పవిత్రంగా ఆ మాలాధారణ చేసి దాన్ని 41 డేస్ పాటు వాళ్ళు దీక్ష తీసుకొని ఆ దీక్ష సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసి పూర్తి చేసి అక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు. వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఎంత ప్రశాంతంగా ఉంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. వాళ్ళని ఆందోళన పెట్టి టెన్షన్ పెట్టి అసలు మనం టెంపుల్కి వచ్చినావా, దీక్ష విరమించడానికి వచ్చినావా, దీక్షలో వచ్చినావా, లేదంటే ఇది రాజకీయ మీటింగ్కి వచ్చినావా, సినిమా టికెట్లకు వచ్చినావా అనే పరిస్థితికి వచ్చింది. సినిమా టికెట్లో, రాజకీయ మీటింగ్లో దగ్గర ఎట్లయితే తొక్కీసలాట్లు, గొడవలు ఇదైతాయో, ఎట్లయితే టెన్షన్ ఉంటుందో, ఈరోజు భక్తి కోసం వచ్చిన భక్తులకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. సిగ్గుతో తలదించుకోవాలి ఇవాళ ఈరోజు యంత్రాంగం. మీరు పదే హిందువులు అంటున్నారు. ఇటువంటి జరగకుండా చూసుకోవాలి. ఇది సాక్షి పేపర్ అయితే ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. అమరావతికి చట్టబద్ధ, చంద్రబాబుకు అమిత్ షా హామీ. ఎన్నిసార్లు ఇస్తారు హామీ? హామీ ఇప్పుడు ఇవ్వటమైంది. దాదాపు రాష్ట్రం ఏర్పడి 2014 నుంచి ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది. 26లో ఉన్నాం మనం. 11 పూర్తయి 12 కూడా ఎంటర్ అవుతుంది. అటువంటి సందర్భంలో ఇంకా అమరావతికి చట్టబద్ధ కోసం అమిత్ షా హామీ ఇవ్వటమైంది. హామీ కాదు, అమలు అవ్వాలి. ఆయన ఏం చెప్పిండంటే పార్లమెంట్లో గందరగోళంతో అనేక బిల్లులు ఆగిపోయాయి. మలివిడత సమావేశాల్లో రాజధాని బిల్లు పెడదాం, ఇప్పుడు లేదు అని చెప్పారట. చంద్రబాబు నాయుడు గారు విన్నపాలను అసలు ఢిల్లీ పట్టించుకుంటుందా, వింటుందా లేదా అని ఒక డౌట్ అయితే వస్తుంది. అనేక సార్లు విన్నపాలు చేస్తూ ఉన్నారు. ఆ విన్నపాలని తీసిపోయి మరి చెత్తపుట్లో వేస్తున్నారా, అసలు పట్టించుకోవట్లేదు అనే డౌట్ వస్తుంది. అమరావతికి చట్టబద్ధ కోసం ఇన్నిసార్లు అడిగితే, విన్నపాలు ఇస్తే పట్టించుకోకపోతే దాంట్లో ఏం పెద్ద ఆర్థికమైన లోడు కాదు, బడ్జెట్ లేదు, ఆర్థిక భారం కాదు. జస్ట్ అది ఒక బిల్ పాస్ చేసి దాంట్లో అమలు చేయాలి. దాంతో కేంద్రానికి వచ్చిన ఇబ్బంది లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ఇబ్బంది లేదు, రాజకీయం కూడా లేదు. అందులో ఒక రాష్ట్రం కొత్తగా ఏర్పడితే దానికి ఒక రాజధాని కావాలి. ఆ రాజధానిని పార్లమెంటు ఆమోదం తెలపాలి. జస్ట్ సింపుల్. దాన్ని వ్యతిరేకించేటోళ్ళు కూడా లేరు. మళ్ళీ పెడతలాట ఇప్పుడు కాదులే కానీ తర్వాత చూద్దాం, నువ్వు వెళ్ళు అన్నదట. అంటే దీన్ని బట్టి ఏమనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు కొన్ని మీడియా ఛానల్సు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పదే చెప్తున్నాయి. బిజీగా క్షణం తీరిక లేకుండా తిండి నీళ్ళు బంద్ చేసి మార్నింగ్ 6 నుంచి నైట్ 8 వరకు
ఎక్కిన మెట్టు ఎక్కకుండా దిగిన మెట్టు ఎక్కకుండా చేసిండు అంటారు. ఏంటి వచ్చింది ఏంటి పని? విన్నపాలున్నాయి. విన్నపాలు చేస్తాను కానీ అక్కడ ఢిల్లీ వినట్లేదా? ఎందుకు వినట్లేదు? అసలేనా పట్టించుకుంటున్నారా? పట్టించుకోవట్లేదా? అనే డౌటు. అసలు ఈ విన్నపాలకే పోయిండా? విన్నపాలు బయటికి చెప్పే విన్నపాలా? లోపట వేరే విన్నపాలున్నాయా? కనీసం ఆ విన్నపాలైనా విన్నారంటే ఆ విన్నపాలు కూడా వినట్లేదు. బయట చెప్పేమో రాష్ట్రము, పోలవరం, అమరావతి, వెనకబడిన జిల్లాలు, నిధులు, బడ్జెట్, రైల్వే కారిడార్, రకరకాల పారిశ్రామిక కారిడార్ వీటిపైన. లోపట హిడెన్ ఎజెండా, హిడెన్‌గా మాట్లాడే అంశాలు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కేసులు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి కేసులు. జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని ఎట్లా టార్గెట్ చేయాలి? ఆ టార్గెట్‌కి మేము ఒక టార్గెట్ పెట్టుకుంటే మీరెందుకు దానికి కోఆపరేట్ చేయట్లే? తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ప్రసాదం పైన మేము పదే పదే గొంతు చించుకొని మాట్లాడుతుంటే ఒక్క బీజేపీ నాయకుడు నోరు తెరిచి మాట్లాడట్లేదు. మౌనం దాలుస్తున్నారు. అంటే మేము రాజకీయం చేసినట్టు మీరే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కూటమిలో ఉన్న మీరు కూడా మాట్లాడుంటే దానికి ఒక సీరియస్‌నెస్ వచ్చేది. మీది ఒక హిందుత్వ పార్టీ అనే పేరుంది. మీరే మాట్లాడినప్పుడు దానికి నేను మాట్లాడే మాటకి విలువ లేకుండా అయితుంది. ఎందుకు మాట్లాడరు అని డైరెక్ట్‌గా ఆయన ఓపెన్‌గా చెప్పిండు ఈ మధ్య. బీజేపీ మాట్లాడాలి, ఎందుకు మాట్లాడట్లేదని. అదే అంశాన్ని అక్కడ చెప్పినట్టుంది. ఇక బీజేపీ నాయకులు కొంతమంది ఎమ్మెల్యేలే కమ్మటి పాలన జరుగుతుంది. కమ్మనైన పాలన, కమ్మటి పాలన అని వ్యాఖ్యలు చేశారు. వీటిపైన కూడా మొరబెట్టకుండా వీటితో పాటు రాజ్యసభ 3 ఖాళీ ఉన్నాయి. ఆ మూడిట్లో మాకెన్ని, మీకెన్ని అని అడగటానికి ఎళ్లారా? మొత్తానికి లోపటి ఎజెండా ఇవి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన కల్తీ మద్యం కేసు, ఈ నెయ్యి కేసు, సిట్టు, సిబిఐ సిట్టు ఏసిన రిపోర్ట్. ఆ రిపోర్ట్‌లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు కాకుండా దానికి వ్యతిరేకమైన మాటలు రావటం, వీటన్నిటిపైన హిడెన్ ఎజెండా ఉంటది. అసలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలే పట్టించుకున్నప్పుడు, రాజకీయ అంశాలు వాళ్ళు పట్టించుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారిని అసలు ఆయన మాటలను వింటన్రా? ఈ చెవితో విని ఆ చెవితోని వదిలేస్తన్రా అనే ఒక డౌట్ అయితే వస్తుంది బీజేపీ హైకమాండ్, అమిత్ షా ముఖ్యంగా. డైరెక్ట్‌గా ఆయన్నే కలిశారు. కలిస్తే అసలు అమరావతి లాంటి చిన్న సింపుల్ అంశాన్నే ఇప్పుడు కాదులే గాని తర్వాత నెక్స్ట్ విడతలో చూద్దాం. ఇప్పుడు చాలా విషయాలు వేరే ఉన్నాయని చెప్పిండట. అంటే వాళ్ళు ఎంత లైట్ తీసుకుంటున్నారు రాష్ట్రాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర రాజధానిని, పోలవరాన్ని అనేది అర్థమైంది. పోలవరానికి కూడా ఆయన అడిగిండట పోలవరం రెండో దశకు 32,000 కోట్లు ఇవ్వండి. స్టాఫ్ వర్క్ ఆర్డర్‌ను శాశ్వతంగా ఎత్తేయండి. వర్క్ స్టాప్ చేయమని ఆర్డర్ ఉంది. దాన్ని దశల వారీగా పెంచుకుంటూ వస్తున్నారు. ఆ ఆర్డర్‌ని కొద్ది రోజులు వెకేట్ చేస్తా ఉంటారు. అప్పుడు వర్క్ చేయాలని. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్‌లో వర్క్ స్టాప్ ఆర్డర్‌ను కూడా తీసేయలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే, దేనికి డబుల్ ఇంజిను? మన రాష్ట్రం ఎంపీలు తీసిపోయి మద్దతు ఇస్తేనే మోడీ ప్రధానమంత్రి ఉండు. పోలవరానికి ఉన్న వర్క్ స్టాప్ ఆర్డర్‌ను కూడా నిలుపుదల చేయలేని పరిస్థితి. అమరావతికి రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత ఆమోదం తెలిపించలేని పరిస్థితి. నిధులు పక్కన పెట్టండి. నిధులు వేరే విషయం. ఇక చెప్పుకుంటే సిగ్గుపోద్ది. బడ్జెట్‌లో నిధులు కేటాయింపులు లేవు ఎట్లాగో. ఇవి బడ్జెట్‌కి సంబంధం లేని అంశాలు కూడా చేయలేని పరిస్థితి ఉంటే అసలు చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకుంటున్నారా? పట్టించుకోవద్దు. ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈయన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతున్నారా? ఈయన మాటలను అసలు వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారా లేదా? ఎందుకంటే పదే పదే మనం చూస్తున్నాం దాదాపు 19 నెలల నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వైసీపీ పైన, జగన్మోహన్ రెడ్డి పైన ప్రతినిత్యం, ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ పత్రికలు, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రధానంగా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట తీసుకోకుండా వాళ్ళ రోజు గడవదు. ఒక గంట కూడా గడవదు. ఈ స్థాయిలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పైన, వైసీపీ పైన ఆరోపణలు, విధ్వంసం అని, అవినీతి అని చేస్తుంటే బీజేపీ అదే స్థాయిలో ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ఆయన పేరు తీసుకోని పరిస్థితి. మోడీ వచ్చినా, అమిత్ షా వచ్చినా, కేంద్ర మంత్రులు వచ్చినా ఆయన పేరు తీసుకోకుండా, ఆయన విమర్శించకుండా వెళ్తున్నారు. ఇది ఈళ్ళ బాధ. ఎందుకంటే ఈయన పైన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా నమ్ముతున్నారు? ఎట్లా విశ్వసిస్తున్నారు? ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి ఏదో నడిపిస్తున్నారా? నిజంగానే విశ్వాసం ఉంటే ఆయన చెప్పిన మాటను కనీసం చెప్పలేని పరిస్థితి ఎందుకుంది? అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ రాజకీయాల్లో. ఇది ఇవి పోలవరానికి చట్టబద్ధత, అదే మన అమరావతికి చట్టబద్ధ, పోలవరం నాన్ స్టాపు స్టాప్ ఆర్డర్స్‌ని ఎత్తేపీయటం దీంట్లో విఫలమైందంటే అసలు చంద్రబాబు నాయుడు గారు విన్నపాలని వినట్లేదా అనే ఓ వాతావరణం అయితే అనిపిస్తుంది. హ్మ్. ఇగో శ్రీవారి నైవేద్య దినుసులు కూడా నాసిరకమైనట. వైసీపీ హయాంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల పేరుతో వినియోగం. ఇక నెయ్యి నుంచి దాంట్లో వాడే దినుసులనమాట. అంటే యాలకులు అవి ఉంటాయి గదా! ఆ జీడిపప్పులు అవి. అవి గూడా అయిపోయిందని జెప్తున్నారు. ఇంక దిగజారిపోతుందన్నట్టు.
అంటే ప్రసాదం పవిత్రతని ఈ స్థాయిలో ఇంకా ఇంకా దాడి చేయాలి మనం అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు వీళ్ళు. సరే ఏదన్నా జరిగితే సిట్ ఉంది, డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి ఆ దోషుల పైన దాన్ని చేసిన వ్యక్తుల పైన కఠిన చర్యలు తీసుకోవాలి తప్ప పేపర్లలో, టీవీలలో రాసి నిన్నేదో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో చెప్తుండు. నేషనల్ మీడియాలో కూడా దీనిపైన చర్చ జరుగుతుంది. నేషనల్ మీడియాలో కాదు, స్టేట్ మీడియాలో కాదు, మీడియాలో చర్చ అయితే ఏమొస్తాయి? దాని చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోవాలి గానీ, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఒక వైరల్ చేస్తున్నారు ఒక అంశాన్ని. అంటే టీటీడీ కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి విషయంలో తెలుగుదేశం పార్టీ ఇంతగానో విమర్శిస్తుంటే ఆధారాలతో పాటు బీజేపీ మౌనంగా ఉంటే, ఆ బీజేపీ మౌనాన్ని ఏమనాలి? ఇట్లాంటి బీజేపీ మౌనంగా ఉండే ప్రసాదం అపచారం జరిగిందంటే కూడా ఒక మాట మాట్లాడలేని బీజేపీ, చంద్రబాబు నాయుడు గారితోని రాని బీజేపీ, ఇది మతోద్ధారక పార్టీ ఎట్లయిద్ది? ఒకవేళ నిజంగానే మతోద్ధారక పార్టీ అని ఎవడన్నా చెప్తే, చెప్పేటోడికి సిగ్గు లేకపోయినా ఇనోటోడికి సిగ్గు ఉండాలట. వీళ్ళ బాధ ఏంది? చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయిలో గొంతు పోయేలాగా మొత్తుకుంటుంటే ఎందుకు బీజేపీ మాట్లాడట్లేదని. చంద్రబాబు నాయుడు గారు మొత్తుకునేది ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి యాగి ఏంటి అనేది బీజేపీకి అర్థమైపోయింది. అర్థమైంది కావచ్చు. అందుకే మాట్లాడట్లేదు. ఇది ఫక్తు రాజకీయం. ఇక్కడ అపచారం లేదు, కల్తీ లేదు. జరిగిన దానికంటే వీళ్ళు ఎక్కువ దాన్ని రాజకీయం చేస్తారంటే ఇప్పుడు ఈరోజు ఆంధ్రజ్యోతి దినుసుల దగ్గరకొచ్చింది. ప్రసాదాలు వాడే దినుసులు కూడా కల్తీ అట, నాసిరకం అట. అయిపాయే. ఎంత వీళ్ళు దాన్ని జాకీలు పెట్టి లేపినా ఆ హిందూ మత సంఘాలు, హిందువులకు సంబంధించిన భక్తులు బయటికి రావట్లే. ఆ బయటకొచ్చిన దాకా వీళ్ళ బాధ ఉంటూనే ఉంటది. రోడ్ల మీదకొచ్చి వాళ్ళ దిష్టి బొమ్మలు దహనం చేసి, ఇది నిజమే, చంద్రబాబు నాయుడు గారి వెనక మేమున్నాం, ఆయన చెప్పేది నిజమే అని చెప్పాలి. ఆ చెప్పే వరకు వీళ్ళు రాస్తూనే ఉంటారు. వీళ్ళు అనుకుంటున్నారు వాళ్ళొస్తారని. వాళ్ళు అట్లా అనుకోవట్లే. రివర్సు ఈరోజు బీజేపీ పార్టీలో నాయకులు, హిందూ మత పెద్దలు, హిందూ మత భక్తులు ఏమనుకుంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు హిందూ మతం పైన దాడి చేస్తుండు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పత్రికలు ఇదే పద్ధతిలో వేరే మతం పైన అయితే దాడి చేయగలరా? ఇదే దాడిని ఇన్ని రోజులు కంటిన్యూగా ఇంకొక మతం పైన దాడి చేస్తే వీళ్ళ పరిస్థితి ఎట్లే ఉండేదే? హిందూ మతం పైన ఎందుకు దాడి చేస్తున్నారని ఒక క్వెషన్ మార్క్ వాళ్ళలో ఉంది. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. ఈనాడు చూద్దాం. రైట్. పోలవరానికి సహకరించండి. రెండో దశకు 32,000 కోట్లు కేటాయించండి. సహకరించండి, తోడ్పడండి, మా విన్నపాన్ని వినండి అని అడుగుతుండగానే అక్కడ విన్నపాలు వినటంలో బోక్యాలు దండగైతున్నాయి. వెళ్ళినప్పుడల్లా బోక్యాలు, శాల్వాలు, ఇంకా మొమెంటోలు, విమానం ఖర్చులు దండగ తప్ప అక్కడి నుంచి ఏమి రావట్లే. అసలు వింటున్నారా లేదా డౌట్ వస్తుంది. ఈయన్ని నమ్ముతున్నారా లేదా? ఈయన చెప్పే మాటలను వింటున్నారా లేదా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి విన్నపాలే గానీ అక్కడి నుంచి రిజల్ట్ లేదు కదా! పర్యటనలు ఉన్నాయి కానీ ఫలితం లేదు. ఇది ఒక వార్త అయితే. ఇంకోటి శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమలకు కూడా కల్తీనెయ్యి. తిరుపతితో ఆగట్లే ఈళ్ళు. తిరుపతి తర్వాత శ్రీశైలం దాంట్లోకి తీసుకొచ్చిండు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఈనాడు పేపర్ ఏం చేసిందంటే శ్రీకాళహస్తి అట, కాణిపాకం అట, ద్వారకా తిరుమల అట. వీటిలలో కూడా కల్తీ జరిగింది. దిగజారి వార్తలు రాస్తాను. కల్తీ జరిగితే ప్రభుత్వం చేతిలో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. చర్యలు తీసుకోవచ్చు. పదే వార్తలు రాసి దాన్ని ఇంకా కల్తీ చేసి, కలుషితం చేసి, అపచారం లేని దాన్ని చేసి రోడ్డున పడేసే కార్యక్రమం. అంటే హిందువులు పవిత్రంగా భావించే ప్రసాదాన్ని తీసుకొచ్చి నడి రోడ్లో పెడతారు. మరి వీళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఇకనన్నా నమ్మకపోతారా? ఈ రాయి తగలపోద్దా అని రాళ్ళేస్తా ఉన్నారు రోజు ఒక రాయి. ఏ రాయి తగలట్లే. అది తగలపోగా రివర్స్ వచ్చి కొట్టుకునే పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇది మతానికి సంబంధించి, సెంటిమెంట్‌కి సంబంధించి సున్నితమైన అంశం. ఇది ఒక వార్త అయితే ఈనాడుకి సంబంధించి. రైట్. అప్పుల్లో ఏపీ టాప్ ఉందట. దేశంలోనే అత్యధికంగా బాబు సర్కారు 3,27,000 కోట్ల అప్పులు. 9 నెలల్లోనే బడ్జెట్ అంచనాలకు మించి అప్పుల మోత. బడ్జెట్ అప్పులు 85,269 కోట్లు. రాష్ట్ర పన్నుల రాబడికి మించి రుణభారం. అమ్మకపు పన్నుల రాబడి 622 కోట్ల తగ్గుదల. ఇతర పన్నులు డ్యూటీలో 1,583 కోట్ల కొరత. ఇది ఈ బడ్జెట్ అప్పుల పైన కాగు ఒక రిపోర్ట్‌ని నిన్న బయటపెట్టింది. కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల బడ్జెట్ అప్పుల అంచనాలు మిగతా రాష్ట్రాలతో పోల్చింది ఆంధ్రప్రదేశ్‌ని. అత్యధికంగా అప్పులున్న రాష్ట్రం 2025-26 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అప్పులు
85,269 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఉంది. అత్యధిక అప్పులు. దాని తర్వాత బీహార్ ఉంది. 80,092 కోట్లు. దాని తర్వాత తమిళనాడు 72,130 కోట్లు. తెలంగాణ 65,935 కోట్లు. మధ్యప్రదేశ్ 63,680 కోట్లు. రాజస్థాన్ 53,019 కోట్లు. తర్వాత గుజరాత్ 38,124 కోట్లు. పశ్చిమ బెంగాల్ 25,082 కోట్లు. ఇట్లా వచ్చినాయి. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అప్పులు ఇచ్చారు. ఒడిశా కేవలం 911 కోట్ల రుణంతోనే ఉంది. పదే పదే చంద్రబాబు నాయుడు గారు దేశంలో నేను సీనియర్ నాయకుడిని, విజనరీ ముఖ్యమంత్రి, నాకున్న అనుభవం ఎవరికి లేదు, నేను గెలిస్తే సంపదను పెంచి పంచుతా అన్నాడు. ఏది సంపద? సంపద పెరగలేదు కానీ అప్పులు పెరిగినాయి. సంపద ఎవరిది పెరిగిందంటే ఈ దేశంలో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబు నాయుడు గారు 900 కోట్ల పైన ఆస్తి సంపాదించి ఆన్ రికార్డు, ఆఫ్ రికార్డు మనకు తెలియదు, ఆన్ ద రికార్డు 900 కోట్ల పై ఆస్తితోని ఉన్నట్టు ఒక ఏడీఆర్ రిపోర్ట్ అని ఈ మధ్యకాలంలో వచ్చింది. మరి అది చెప్పారా, ఇది చెప్పారా? రాష్ట్రాన్ని సంపన్నం చేస్తున్నారా, మీరు సంపన్నం అవుతున్నారా? రాష్ట్రాన్ని ఏళ్తున్న ముఖ్యమంత్రి అత్యంత సంపన్నుడు అవుతాడు, ఆ రాష్ట్రం అత్యంత అప్పుల పాలైంది. ఇదన్నాడు మన విజనరీ, మన తలసరి ఆదాయాలు, మన జిఎస్డిపి, జీడిపిలు, మనం చేస్తున్న పీపీపీలు, P4లు. ఇది డైరెక్ట్గా కాగ్ నివేదిక. మొత్తం భారతదేశంలో రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అత్యంత అప్పుల రాష్ట్రంగా 2025-26 సంవత్సరంలో 85,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అప్పులు తీసుకున్నారు. ఇదే అప్పులు వేరే పార్టీ ఉండి చేస్తే రాష్ట్రాన్ని శ్రీలంక చేసిండు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, రాష్ట్రం విధ్వంసం అయిపోయింది. మరి ఈ విధ్వంసం, ఈ అప్పుల పాలు, ఈ శ్రీలంక కనపట్లేదా? అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తే శ్రీలంక కాదు సింగపూరు, వేరే పార్టీ ఉండి అప్పు చేస్తే అది శ్రీలంక. చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తే విధ్వంసం కాదు వికాసం, ఇంకో పార్టీ ఇంకో ముఖ్యమంత్రి చేస్తే అది విధ్వంసం వికాసం కాదు. ఇదన్నట్టు కాగు చెప్పింది. ఇప్పుడు దీనిపైన మరి ఏం చెప్తారో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆయన మోస్తున్న మీడియా చెప్పాలి. లేదు అది అప్పులు లోక కళ్యాణం కోసం చేస్తారని చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తే తప్పేంటి? ఆయన ఎవరు అనుకున్నారు? ఆయన ఒక విజనరీ ముఖ్యమంత్రి, ఆయన జీవితమే ప్రజల కోసం త్యాగం చేసిండు. ఆయన అప్పు చేస్తే రాష్ట్రం కోసం చేస్తారు. ఆయన వేరే ఉద్దేశాలు ఏముంటాయని చెప్తూ ఉంటారు వాళ్ళు, మనం నమ్మాలి. కానీ ఆయన మళ్ళీ సంపన్నమైన ముఖ్యమంత్రి అయ్యారు. జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన వ్యక్తికి ఆస్తులు ఎక్కడయ్యి అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి ఎట్లా అయింది? అది చెప్పరు. ఆ లాజిక్ ఎక్కడ ఉందో చెప్పరు. రాష్ట్రాలను వెళ్తున్న ముఖ్యమంత్రులు సంపన్నులు అవుతారు, ఆ రాష్ట్రాలు అప్పుల పాలవుతాయని ఇప్పుడు మనం చూస్తున్నది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్. ఇది ఒక వార్త. అప్పుల భారము, దాంతోపాటు ట్యాక్స్లు తగ్గినాయట. అమ్మకప్పను కానీ ఇతర గ్రాంట్లు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు ఇవన్నీ తగ్గిపోయినాయి. వాటిని సాధించే సాహసం చేయట్లే. ఢిల్లీ వెళ్తారు, వినతి పత్రాలు ఇస్తారు, అక్కడ నుంచి ₹1 ఇచ్చే పరిస్థితి లేదు. అప్పులు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది ఒక వార్త అయితే అప్పులకు సంబంధించి. రైట్. విజనరీ పాలనలో కల్పిత గణాంకాలు, పన్ను ఆదాయాల వృద్ధిలో దేశంలో 22వ స్థానంలో ఏపీ. కాగ్ గణాంకాలను ఉటంకిస్తూ చంద్రబాబు సర్కార్ను కడిగి పారేసిండాడు జగన్మోహన్ రెడ్డి. విజనరీ పాలనలో కల్పిత గణాంకాలు, కాగ్ గణాంకాలను ఇప్పుడు మనం చెప్పుకున్న గణాంకాలే, దాని సర్కార్ను కడిగి పారేసిన జగన్మోహన్ రెడ్డి అని ఒక వార్తనిచ్చారు. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ. రైట్. భక్తులకు సర్వసౌకర్యాలంటే ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. శ్రీశైలం సహా శివాలయాల్లో పగడ్బందీ ఏర్పాట్లు, మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలకు మరింత రద్దీ, బందోబస్తు జాగ్రత్త. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. ఢిల్లీ నుంచి హోంమంత్రి అనిత, డీజీపీ సహా అధికారులతో సమీక్ష. మీరు అక్కడ సమీక్షలు ఢిల్లీలో కూర్చొని చేస్తుంటే ఇక్కడ శివభక్తుల పైన శ్రీశైలంలో అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారితో పాటు లాఠీచార్జ్ చేశారు. సకల సౌకర్యాలు మనం అందించాలి, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. మీ ప్రకటనలు ఇబ్బంది పెట్టొద్దు అని ఉంటాయి కానీ అక్కడ పని ఉండట్లే. ఇప్పుడు శ్రీశైలంలో భక్తులు ఎప్పుడు వస్తారు? ఎవరైతే దీక్ష తీసుకున్నారో ఏ రోజు నుంచి ఏ రోజు వరకు వస్తారు, ఎన్ని లక్షల మంది వచ్చే అవకాశం ఉంది, దానికి తగ్గ ఏర్పాట్లు ఏంటి అనేది కనీసం ఉండాలి కదా. ఇది వదిలేసి మీరు కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు దీనిపైన పడ్డారు. ఇది పూర్తిగా వదిలేశారు. దానివల్లనే నిన్న లాఠీ చార్జ్ జరిగింది. వాళ్ళు దీక్ష తీసుకొని ఒక పవిత్రమైన భక్తితో వస్తే వాళ్ళని ఆగమాగం చేసి టెన్షన్ పెట్టి తిండి లేదు, తిప్పలు లేదు, రోడ్ల పాలయ్యారు. కనీసం దర్శనం కాకుండా రిటర్న్ వచ్చారట చాలామంది.
ఫస్ట్ టైం ఎప్పుడు లేదని చెప్పి కొంతమంది భక్తులు నిన్న వాయిస్ ఇచ్చిన దాంట్లో మనం చూసినాం. కల్తీ నెయ్యి వ్యవహారం రంగంలోకి ఈడీ దిగిందట. దాదాపు 235 కోట్ల లావాదేవీలపై విచారణ. సిట్ నివేదిక ఆధారంగా హవాలా కోణంలో దర్యాప్తు. త్వరలో పలువురికి నోటీసులట. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వచ్చిందని, డబ్బులు వ్యవహారం మారింది కాబట్టి 235 కోట్లు వాళ్ళు రంగంలో దిగారు. ఎవరు దిగినా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా ఏం చెప్పిద్దంటే ఆ పేరు ఎందుకు తీసుకోలేదు. ఇప్పుడు ఈడీని కూడా రేపు తప్పుపడతారు. ఇప్పుడు సిట్‌ని తప్పుపట్టారు. సిట్‌కి వాళ్ళు కనపడలేదా? సిట్‌కి ఈళ్ళు కనపడలేదా? వైవి సుబ్బారెడ్డి ఎందుకు కనపడలే? కరుణాకర్ రెడ్డి ఎందుకు కనపడలే? వాళ్ళ వెనక ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు కనపడలే? వాళ్ళ పేర్లను ఎందుకు పెట్టలేదు? దాదాపు 36 మంది పైన ఛార్జ్ షీట్ ఏశారు. ఆ 36 మంది పైనలో ఇప్పుడు 36 మందిలో 36 మందిని వదిలేసినా పర్లేదు కానీ వీళ్ళు చెప్పిన పేర్లుంటే ఇప్పుడు సంతోషంగా ఉండేది. సిట్ అద్భుతం. కల్తీ కూడా అద్భుతం. ఆ పేర్లు లేవు కాబట్టి కల్తీని ఇంకా ప్రచారం ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఈడీ రేపు వచ్చి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఇప్పుడు ఆ పేర్లు చెప్పలేదనుకో వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ పేర్లు చెప్పే వరకు ఈ ఈ తంటా ఉంటూనే ఉంటది. రైట్. ఇది ఆంధ్ర ప్రభకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.